తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ. వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ పర్వదినం చాలా అత్యద్భుతమైనది, విశేషమైందని చెప్తారండి. అయితే అక్షయ తృతీయ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం కొనాలి ఆ రోజు ఎంతో కొంత అని. కనీసం ముందుగా మనం తీసుకున్న ఆ రోజు ఆర్డర్ తీసుకుంటారు చాలా మంది వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి. అసలు శాస్త్రంలో నిజంగా బంగారం కొనమని చెప్పబడి ఉందా? మరి ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాం? అసలు ఆ రోజున ఎవరి ఆరాధన చేయాలి? అక్షయ తృతీయ అంటే మన ఇంట్లో క్షయం కాకుండా ఎప్పుడు సమృద్ధిగా ఉండేటువంటి పాత్రల్లాగా, అక్షయ పాత్రల్లాగా మనం ఏమైనా తయారు చేసుకోవచ్చా? అలాగా అసలు అది సాధ్యం అవుతుందా? ఎవరి ఆరాధన చేస్తే మనకి మంచి ఫలితాలు దక్కుతాయి? ఎటువంటి పరిహారాలు ఆ రోజు చేసుకోవాలి? అసలు మొత్తంగా అక్షయ తృతీయ విశిష్టత ఏంటి తెలుసుకుందా? వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్షయ తృతీయ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటారు చాలా మంది. ముందుగా అసలు సందేహం ఏంటంటేనండి, బంగారం కొనటం అసలు ఎక్కడ ఏ గోల్డ్ షాపులు చూసినా, ఎక్కడ మహిళల దగ్గర ఏమైనా డిస్కషన్ వచ్చినా అక్షయ తృతీయ ఉంది కదా, ఎంతో కొంత ఒక గ్రామ్ అయినా తీసుకుందామండి అని అడుగుతూ ఉంటారు. ఇంట్లో కూడా పిల్లల పేరు మీద ఎలా ఒకలా అయినా సరే. కొంతమంది అయితే పెళ్ళిళ్ళు రాబోతున్నాయంటే ఆ రోజునే తీసుకుందాము అని ఆర్డర్ చేసుకుందాం అనుకుంటారు. ముందు ఆర్డర్ చేసుకున్న ఆ రోజున డెలివరీ తీసుకునే విధంగా వెళ్తూ ఉంటారు. అంటే ఇది అందరి మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉందండి. అసలు శాస్త్రంలో నిజంగా ఆ రోజు బంగారం కొనాలని చెప్పబడి ఉందా? మీరు ఈ అక్షయ తృతీయ గురించి అన్నారు, ఇంకొకటి కూడా ఉంది, ధనత్రయోదశి, ధన్తేరస్ అని. ఆ రోజు కూడా బంగారం కొనుక్కుంటారు. అసలు ఏంటంటే ఈ పర్వదినాల్లో దేవతా ఆరాధన చేయమని చెప్పినటువంటిది, వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం బంగారం కొనుక్కోండి, మీ ఇంట్లో గ్రాము బంగారం కొంటే కిలో బంగారం మీరు వచ్చే సంవత్సరం కల్లా మీరు కళ్ళ చూస్తారు అని చెప్పి ఆశ పెట్టి, ఆశ మనిషిని అట్లా కొనుగోలు చేస్తుంది. అసలు బంగారం గురించి తెలిస్తే అసలు ఎవ్వరు కూడా బంగారం జోలికి వెళ్ళరేమో అనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని వందల టన్నుల మట్టిని శోధిస్తే తప్ప ఒక్క గ్రాము బంగారం తయారు కాదమ్మా. కలిపురుషుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? జూదమాడే చోట, అబద్ధమాడే చోట, అశుచిగా ఉన్నటువంటి గృహాలలో, మద్యపానశాలలు, ఇప్పుడు రెస్టారెంట్స్ అని అంటున్నారు కదా, బార్లు, రెస్టారెంట్లు, అటువంటి ప్రదేశాల్లో, మరియు ముఖ్యంగా వ్యభిచార గృహాల్లో, గ్యామ్లింగ్ జరిగేటువంటి గృహాలలో నిత్యము స్త్రీమూర్తి భర్తని, అత్తామామని దూషించే ఆ స్త్రీమూర్తి ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో అన్నిటికంటే ముఖ్యంగా బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. అందుకని శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, బంగారం దొరికింది అని అంటే సంతోషపడకుండా బంగారాన్ని ఎక్కడో చోట సద్వినియోగం చేయమన్నారు. అందుకే మీకు గమనించుకుంటే వేమన సైతము, ఆదిశంకరాచార్యుల సైతము కూడా బంగారాన్ని తయారు చేసే విద్యని సంపాదించారు. కానీ ఆ విద్యని సంపాదించుకున్న వాళ్ళు లోకోపకార్థం ఉపయోగించుకోవడం తప్ప మీ స్వార్థానికి బంగారాన్ని వాడుకోకండి అని చెప్పి, బంగారం కొనడము అనంటే కలిపురుషుణ్ణి మన ఇంట్లో మనం పెట్టుకున్నట్టే లెక్క. కాబట్టి పండుగ రోజున మన అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయం అంటే ఏంటి? క్షయము కానిదంటే నశించనిది అని అర్థం. కాబట్టి బంగారాన్ని తెచ్చుకుంటే ఒక కలిపురుషుడు అంటే 100 కలిపురుషులతో సమానంగా బంగారాన్ని పెట్టుకున్నట్టు లెక్క. చెప్తే భయం వేస్తుంది. కానీ అసలు ఆ రోజు ఏం చేయాలండి? అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు విశిష్టత ఏంటనంటే పరశురామ జయంతిగా చెప్పబడింది. గంగాదేవి భూమికి అవతరించిన రోజుగా చెప్పబడింది. సూర్య భగవానుడు పాండవుల యొక్క ఆరాధనకి మెచ్చి అక్షయ పాత్రను ప్రసాదించినటువంటి రోజు. వ్యాస భగవానుల వారు భారతాన్ని రచించేటప్పుడు ఈ అక్షయ తృతీయ రోజునే ప్రారంభించాడు. అన్నిటికంటే ముఖ్యంగా కుచేలుని కలుసుకున్నటువంటి రోజు అక్షయ తృతీయ. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ఈశ్వరుణ్ణి ప్రార్థించి, ఈశ్వరుని మెప్పించి, లక్ష్మితో సమానముగా అధిపతిగా, ధనాధిపతిగా కుబేరుడు అయినటువంటి రోజున. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున దేవతానుగ్రహాన్ని పొందేటువంటి పూజాది కార్యక్రమాలు, కొన్ని వస్తువులు ఇంటి కొని తెచ్చుకోవడం, కొన్ని వస్తువులు తీసుకురాకుండా ఉండడం లాంటివి చేసుకున్నట్లయితే
ఖచ్చితముగా వాళ్ళ కుటుంబంలో సిరి సంపదలు అక్షయమవుతాయి అని చెప్పబడి ఉంది. కాబట్టి ఇవి చెయ్యాలి, దేవతా పూజలు చేయాలి. ఈసారి పూజలు మనకు చేయాలి. అద్భుతంగా అంటే ఈ అక్షయ తృతీయ సాధారణంగా కృత్తిక రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు కలిసి వస్తే అద్భుతమైన రోజు. కొన్ని గ్రహగతుల ప్రభావం వల్ల మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటుంటాయి ఈ అక్షయ తృతీయ. కానీ ఈసారి మనకు రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చింది, అద్భుతమైనటువంటి రోజు తృతీయ, అక్షయ తృతీయ, రోహిణి నక్షత్రము. ఈ రోజున దేవతారాధన చేయాలమ్మా. ముఖ్యంగా ప్రత్యేకించి సమయం ఏమైనా ఉందా అండి వీటికి? ఈ సమయంలో సమయం చాలా మందికి ఎదురు చూసేటువంటిదేనమ్మా. ఎందుకనంటే అద్భుతమైనటువంటి సమయం ఏంటనంటే రోహిణి నక్షత్రము మరియు వృషభ రాశి, వృషభ లగ్నము, స్థిర లగ్నము, అటువంటిది సమయం 6:46 నుంచి 8:46 మధ్య కాలం ఏదైతే ఉందో అది వృషభ లగ్నం. ఆ వృషభ లగ్నంలోనే చంద్రుడు గురువు ఉన్నాడు. ధనకారకుడు గురువు, చంద్రుడు మనఃకారకుడు. గురుచంద్రులు కలిసి వస్తుంటే గజకేసరి యోగం అంటారు. ఆ చంద్రుడు ఉచ్చస్థితి, పైగా చంద్రుడి నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి రోజు. ఇటువంటి అద్భుతమైనటువంటి రోజు 6:46 నుంచి 8:46 మధ్య కాలంలో ఇష్టదేవత ఆరాధన, ముఖ్యంగా లక్ష్మీదేవత ఆరాధన చేసుకోవాలి. అయితే ఈ మధ్య సమయంలో 6:46 నుంచి 8:46 మధ్య కాలంలో చూసుకుంటే 6:54 నుంచి 7:54 మధ్య కాలం చంద్రహోరం ఉంటుంది. ఇది చాలా కీ పాయింట్. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు రోజున 6:54 నుంచి 7:54 మధ్య కాలము చంద్రహోర ఉంటుంది. వృషభ లగ్నము, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు, గురువు కూడా అక్కడే ఉన్నాడు. తరువాత 7:54 తర్వాత శనిహోర వస్తుంది. కాబట్టి ఈ సమయంలోనే 6:54 నుంచి 7:54 మధ్య కాలంలో జనరల్ స్టోర్లో గళ్ళ ఉప్పు, పసుపు, అంటే సముద్ర మథనముతో అమ్మవారి సంబంధించినటువంటి వస్తువులు కొన్ని వచ్చాయి. కాబట్టి గళ్ళ ఉప్పు, పసుపు, బెల్లము ఇవన్నీ కొనుగోలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆ సమయంలోనే సూర్యోదయం అయిన తర్వాత చక్కగా కాలకృత్యాలు అన్నీ తీర్చుకుంటారు కదా. సూర్యోదయం అవ్వగానే లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుల్ని దగ్గర పెట్టుకోవాలి. ఏంటి లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువులు? గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, బెల్లము, పసుపు, గళ్ళ ఉప్పు, అలాగే కామధేనువు, ఆవు దూడ పాలు తాగుతున్నటువంటి కామధేను విగ్రహం కానీ లేదా కామధేను చిత్రపటం కానీ పెట్టుకొని, ఎందుకంటే సకల 33 కోట్ల దేవతలు ఆ కామధేనులోనే ఉన్నాయమ్మా. చాలా మంది చిన్న వెండివి చేసుకుంటారు, అవి చేసుకోవాలి, పెట్టుకుంటే మంచిది. వెండిది ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ విగ్రహమో లక్ష్మీ రూపో తెచ్చుకుంటే మంచిది. చాలా మందికి కోరిక ఉంటుంది, అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయామే అని చెప్పి. కాబట్టి ముందు రోజున వెండిది అమ్మవారి లక్ష్మీ రూపన్న తెచ్చుకొని 6:54 నుంచి 7:54 మధ్య కాలంలో ఈ చెప్పబడినటువంటి వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని, అలాగే ధాన్యములు, మన ఇంట్లో సిరి సంపదలకి లోటు లేకుండా ఉండాలి కాబట్టి చక్కగా చిన్న చిన్న మట్టి దొరుకుతాయి, వాటన్నిటిలో బియ్యము, నవగ్రహ ధాన్యాలు అన్నీ పెట్టుకొని, అవన్నీ పెట్టుకొని ఆ పూజా మందిరంలో పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, అప్పుడు మధ్యలో ఆ ఉన్నటువంటి గోవుకి కానీ లేదా లక్ష్మీ రూపికి కానీ చక్కగా అభిషేకం చేసుకోవాలి. ఇక తరువాత అక్షయ పాత్ర గురించి చెప్పాను కదా. ఎందుకనంటే అదే అడగబోతున్నాను. అక్షయ పాత్ర అంటే అందరికీ సంతోషం. ఇప్పుడు బంగారం ఎలా అయితే కేజీ అవుతుంది కదా అనే ఉద్దేశంతో కొనుక్కుంటాము, ఏదన్నా ఒకటి క్షయం కాలేదు ఇంట్లో ఒకటి సమృద్ధిగా ఉంటే బాగుంటుంది అనేది చాలా మంది కోరిక. అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు కదా ఎవరైనా కూడా. మరి అలాంటి వారికి ఏ అవకాశాలు ఉన్నాయండి? అంటే ముందు రోజున మనం కొన్ని వస్తువులు అనేటువంటివి తీసుకోవాలని చెప్పి ఇవి తీసుకున్నారు కదా. అప్పుడు ఈ అక్షయ పాత్ర సూర్య భగవానికి మెప్పించి అక్షయ పాత్ర ఎట్లయితే పాండవులు పొందారో, దానివల్ల అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తిండి తిప్పలకి లోటు లేకుండా జీవితాన్ని గడిపారు పాండవులు. ఎంతమంది వచ్చినా వాళ్ళకి అతిథి సత్కారాలు చేశారు. ఏ ఇల్లాలికైనా ఏ పురుషుడికైనా ఏంటి కోరిక? నా ఇంటికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని వెళ్ళాలి,
10 మందికి నేను అన్నదానం చేసే శక్తిని నాకు ప్రసాదించాలని ప్రతి దంపతులు కోరుకుంటారు. అవును. ప్రతి వాళ్ళు మన ఇంట్లో భోంచేస్తే చాలు కదా మన ఇంటికి వచ్చిన వాళ్ళని అవును. ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కాబట్టి అటువంటిది అక్షయ పాత్ర మనం సంపాదించుకోలేకపోయినా అక్షయ తృతీయ రోజున ఒక పాత్రని గనక సిద్ధం చేసుకుంటే ఆ రోజు దరిమల వాళ్ళకి ఆ పాండవులు పొందిన అదృష్టం వాళ్ళు పొందుతారమ్మా. కాబట్టి ఏంటి ముందు రోజే ఇత్తడితో ఉన్నటువంటిది ఒక ఇత్తడిది గిన్నె కొనుక్కోవాలి. గిన్నె కొనుక్కొని చక్కగా శుభ్రం చేసుకొని ఆ 6:54 నుంచి 7:54 కాలంలో మధ్యకాలంలో పూజ చేస్తారు కదా, చక్కగా బెల్లం పాయసం ఆ గిన్నెలో వండి, పెద్ద గిన్నె తీసుకోవాలి, వండి చక్కగా నైవేద్యం పెట్టాలి స్వామి. ఆ సమయంలో చెయ్యాలి. చేసి పూజ చేసి ఆ పూజ తదనంతరం ఆ గిన్నెలో ఒకవైపు పూజ చేస్తుండగానే ఆ 6:54 నుంచి 7:54 మధ్యకాలంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బెల్లం పాయసానికి తయారు చేసేయచ్చు. పూజ చేసుకోవడం చక్కగా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లేకపోతే లక్ష్మీ సహస్రనామం కానీ, లక్ష్మీ సూక్తం కానీ, లేదా అమ్మవారి లలిత సహస్రనామం కానీ, లలిత త్రిశక్తితో కానీ చక్కగా అభిషేకము జరిపించి అర్చన చేసి ఆ పాయసాన్నం ఆ సమయంలోనే గనక పెట్టుకుంటే, ఎందుకనంటే చంద్రహోర, రోహిణి నక్షత్రం, వృషభ లగ్నము ఉన్నటువంటి సమయము 6:54 నుంచి 7:54. తర్వాత మళ్ళీ శనిహోర వస్తుంది, అది ప్రాశస్త్యము కాదు. కానీ వృషభ లగ్నం 6:46 నుంచి 8:46 వరకు ఉంది. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమయం చాలా అద్భుతం. 6:54 నుంచి 7:54 అద్భుతమైనటువంటి సమయం. ఆ సమయంలో చేయండి. తర్వాత నైవేద్యం పెడతారు కదా, ఆ రోజున ఆ పాత్రలో వండినటువంటి అన్నాన్ని ఎవరికైనా అతిథులకి అభ్యాగతులకి, ఎట్లాగో బెల్లం పాయసం చేసి నైవేద్యం పెడతారు, అయిపోతుంది, దాన్ని పక్కకు పెట్టేయండి. తదనంతరం అన్నాన్ని తయారు చేసి ఆ పాత్రలో అతిథులకి అభ్యాగతులకి ఎవరికైనా అన్నదానంగా వాళ్ళకి చేయండి. ఆ విధంగా చేయడం వల్ల అది అక్షయ పాత్ర. దానివల్ల ఆ కుటుంబంలో సిరి సంపదలకి లోటు లేకుండా నిత్యము 10 మందికి పెట్టగలిగే శక్తి అంటే మాటలు కాదు కదమ్మా. ఆ రోజున చెయ్యాలి. కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. ముఖ్యంగా సాయంత్రం కాలం పూటన ఒకటి దివ్య దర్శనం ఒకటి ఉంది, అది చేసుకోవాలమ్మా సాయంత్రం అండి. ఇంకా మీరు ప్రత్యేకంగా ఏమైనా పూజా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు గురుగారు అక్షయ తృతీయకి? అక్షయ తృతీయ రోజున అద్భుతమైనటువంటి రోజు, క్షయం కానటువంటిది. అంటే శక్తిపాతము చేసినటువంటి పూజ చేసి, అంటే ఆ రోజున ముఖ్యంగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే శని దోషముతో శని బాధలు పడుతున్నటువంటి వాళ్ళు మీనం, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభరాశులలో జన్మించినటువంటి వారు శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, మన్యుపాశుపత మూలమంత్ర హోమముతో, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమముతో చేయబడినటువంటి శక్తిపాతం చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఆ పూజలు హోమాలన్నీ జరిపించి వాళ్ళ గోతనామాదులతో ఆ శంకరుంగలి మాలని శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ధరించడం ద్వారా వివాహం కావలసిన వాళ్ళకి వివాహాలు, నరదృష్టి, నరఘోష, అలాగే కుజదోషము, కాలసర్పదోష నివారణలు, అలాగే ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ యొక్క రాశులలో జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, శని దోషం, ఇప్పుడు శని మీన రాశిలోకి మారాడు కాబట్టి మీనం, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించిన వారికి ఇది ధరించడం ద్వారా చాలా మటుకు శని దోషాలు తిరిగిపోతాయి. చాలా మంది కరుంగలి అనుకుంటున్నారు, శంగాలి కరుంగలి కలిపినటువంటిది శంకరుంగలి మాల అనేటువంటిది శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ 29వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు సాయంకాలం పూట దివ్య దర్శనం చేసుకోవాలని అంటున్నారు, అవి ఏంటండి, వాటి వివరాలు తెలియచేయండి. ఆ రోజున ఒక అదృష్టం ప్రతి వాళ్ళకి కలుగుతుందమ్మా. ఏంటనంటే అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుని యొక్క కళ్యాణము అక్కడ జరపబడుతుంది, అరుణాచలంలో జరుగుతుంది. అది దర్శించడం ద్వారా మనం ఇక్కడ ఉండి కూడా ఆ కళ్యాణం జరుగుతున్న క్షేత్రం సమయంలో మన దేహంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని తరించి ఆ పుణ్య ఫలితాన్ని మళ్ళీ మన దేహానికి ఇస్తుంది. ఏం చేయాలంటే ఆ రోజున చంద్రుడిని దర్శనం చేసుకోవాలి. చంద్రుడు ఈశ్వరుడి సిగలో, అమ్మవారి కిరీటంలో, అమ్మవారి సిగలో ఏ విధమైనటువంటి రూపం ఉంటుందో చాంద్
అని అంటారు కదా, అటువంటి రూపం తృతీయ రోజు అలాగే నెలవంక వస్తుంది కదండి. ఆ రూపం అప్పుడు కనబడుతుంది. ఒక్కసారి ఆ చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే నిజంగా చాలా ఆ బాగుంటుంది ఆ రోజు. ఆనందం చాలా బాగుంటుంది. అవునండి, అవును. ఆ చంద్రుని నమస్కారం చేసుకొని అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః 3 సార్లు అనుకుంటే చాలు మన సూక్ష్మ శరీరం అక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రయాణం చేసి ఆ స్వామి కళ్యాణాన్ని తనివి తీరా దర్శించుకొని మళ్ళీ మన శరీరంలో ప్రవేశిస్తుంది. తద్వారా మన కంటితో మనం చూడకపోయినా మన దేహంలో ఉన్న, మన దేహాన్ని ఆశ్రయించినటువంటి ఆత్మ ఆ ఫలితాన్ని పొందుతుంది. కాబట్టి దివ్యానుగ్రహ ప్రభావం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే గురుగారు, అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఈ వస్తువులు కొనాలి, ఇవి కొనకూడదు అంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా అండి? ముఖ్యంగా ఇనుప వస్తువులు కొనకూడదు. ఆ రోజు చాలా మంది బ్లేడ్లు, కత్తెరలు, గుండు సూదులు, గుండు పిన్నులు ఇట్లాంటివి పర్చేస్ చేస్తుంటారు. స్టీల్ సామాన్లు, అల్యూమినియం సామాన్లు అస్సలు కొనకూడదు. వస్త్రాలలో నలుపు వస్త్రములు అస్సలు తీసుకోకూడదు. ఇది గమనించాల్సినటువంటిది. ఇక ఖచ్చితంగా తీసుకోవాల్సినవి తీసుకోవలసినటువంటి వస్తువుల్లో లక్ష్మీ గవ్వలు, బెల్లము, గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే ఈ సంబంధించిన గోమతి చక్రాలు, నక్షత్ర గవ్వలు, ఇలాంటివి అన్నీ కూడా శుభప్రదమైనటువంటివి, మంగళప్రదమైనటువంటివి వస్తువులని మనం తీసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజున తెలిసి తెలియక చాలామంది ధూమపానము, మద్యపానము, దాంపత్యము చేస్తారు. అవి చేయకూడదు. ముఖ్యంగా కటింగ్, షేవింగ్ అస్సలు చేయకూడదు. ఇది ఈ నియమాలు కనుక పాటిస్తే తప్పకుండా ఇంట్లో ఆ చేసినటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకా మీ వంతుగా వీక్షించేటువంటి ప్రేక్షకులుగా ఆ రోజున చేసుకోగలిగేటువంటి పూజాది కార్యక్రమాలు ఏ సమయంలో చేయమని చెప్పారో మళ్ళీ చెప్తున్నాను. సమయం 6:46 నుంచి 8:46 వరకు వృషభ లగ్నం ఉంటుంది. లగ్నంలోనే చంద్రుడు, గురువు ఉన్నాడు, స్థిర లగ్నము, పైగా ఆ రోజు రోహిణి నక్షత్రము మరియు చంద్రహోడ కూడా, ఇవి కూడా కలిసి ఉండాలంటే 6:54 నుంచి 7:54 మధ్య సమయం చాలా ప్రత్యేకం, చాలా ప్రాశస్త్యమైనటువంటిది, మహత్తరమైనది, బలవంతమైనటువంటి ముహూర్తం. ఆ సమయంలో పూజ చెప్పిన విధంగా మనం మొదట్లో చెప్పాం, ఆ విధంగా చేసుకోవడం. ఇంకా అవకాశం ఉంటే ఆ రోజున ఇంకా మంత్రయుక్తంగా కావాలి అంటే ఈ మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై మరియు వ్యాపారాభివృద్ధి, వివాహము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణార్థమై ఈ శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలీమాల అనేటువంటిది మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 29వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా విశేషవంతమైన రోజు అంటున్నారు. ధన్యవాదాలు గురుగారు, చక్కగా వివరించారండి. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.